ఎంత ఉంది చూడండి ఒకసారి ఎస్ వాల్యూ 97%. 19కి 97కి ఎంత ఉందన్న వ్యత్యాసం? చాలా తేడా ఉంటుంది. మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఇది తెలియకుండా నిన్న ఒక ఎవరు అపర మేధావి మాట అన్నాడు. రాగంటాడు, బంగారు అంటాడు, పంది కొవ్వు అంటాడు, 1400 పంది కొవ్వు అంటాడు. ఆయన పంది కొవ్వు బంగారంగాను, లడ్డు ఏమో రాగిగాను కనపడుతుంది ఆయనకి. బంగారం నందికి పందికి తేడా తెలియని వ్యక్తులు, నందికి పందికి తేడా తెలియని వ్యక్తుల్ని నీ పక్కన పెట్టుకొని వాళ్ళ దగ్గర మా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడతావయ్యా నువ్వు? బుద్ధుందా అసలు మాట్లాడే వాళ్ళకి? తమాషా అనుకుంటున్నారా మీరు? అయ్యా ఆయన ఏదో మళ్ళీ ఏజీ అంట, ఎల్కేజీ పిల్లోని అడిగితే చెప్తాడు వెంకటకృష్ణ, కేజీ నెయ్యిలో ఆయన చెప్పేది కేజీ నెయ్యి 320, కేజీ పంది కొవ్వు 1400, రెండు ఎట్టా కలుపుతారన్నాడు. అయ్యా అడల్ట్రేషన్ చేయాలంటే ఒక చుక్క కలుపుతారు రా, నీ నాలుగులో సైనైడ్ వేస్తాం, ఏమవుతుందో తెలుస్తుంది. ఒక చుక్క వేస్తే చాలు. చుక్క కూడా అవసరంలా, ఇట్లా నాలుగుకి ఇట్లా రాస్తే చాలు, చుక్క కూడా అవసరంలా. దాని టేస్ట్ తెలియక ముందే తెచ్చిపోతారు. ఏంది వీళ్ళెవన్నీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మాకు బాధగా ఉందన్నా. నిజమే. ఏం నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఈరోజు ఇంకో అపర మేధావి ఆయన ఎవరు, మాజీ స్పీకరు, దానికి ఫీడింగ్లో దాని ఏమంటారు, దానికి ఫీడ్ చేసే దానాలో కొవ్వు పదార్థాలు ఉన్నాయి కాబట్టి పాలు అడల్ట్రేషన్ అయింది, గీ అడల్ట్రేషన్ అయింది. బుద్ధుందా నీకు అని అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నావయ్యా? అవగాహన ఉందా నీకు? ఇవి పెట్టారని చెప్తున్నాడండి. కాదు, ఏం చెప్పినా నమ్మేస్తారనే ఒక ప్రజలంటే ఒక చిన్న చూపో మరి తక్కువ అంచనా, చులకన భావం కావచ్చు. రైట్, ఒక్క నిమిషం. దయచేసి వెంకటకృష్ణ ఈ డిబేట్ అయిపోయే లోపల ఎవరన్నా మీరు దయచేసి ఒక వెటర్నరీ డాక్టర్ని అడగండి. ఇట్లా మరగా ఏదన్నా దాన్ని పెట్టే ఫీడ్ దానాలో ఇట్లా చేస్తే అది ఏమన్నా అడల్ట్రేషన్ అవుతుందా? నాకైతే జరగదని చెప్పారు. దీనికి వెటర్నరీ డాక్టర్లు చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచి మనం ఆవుల్ని, గేదెల్ని, పాలు, పెరుగు, నెయ్యి ఇటువంటివి మనం చూడలేదా? మన అమ్మమ్మలు సల్లకవం పడుకొని తాడు సిరిగితే నెయ్యి వెన్న రాలేదా? వెన్న కరిగిస్తే నెయ్యి అవ్వలేదా? పశువులకు మేత వేయలేదా? మేత లేక ఎండిపోయిన రోజుల్లో కూడా పశువులు ఒరిగడ్డి తిని పాలు ఇవ్వలేదా? అవి మాల్న్యూట్రిషన్తో ఫ్యాట్ రావడం ఏంది, లేకపోతే పెట్టే దానాలో కొవ్వు పెట్టడం ఏంది? ఏమన్నా బుద్ధి బుర్ర లేకపోతే కనీసం ఒంటి మీద స్పృహండి మాట్లాడుతున్నారనేది ఒక డౌట్. రైట్, పట్టాభి గారు నమస్తే. పట్టాభి గారు, నాకు అర్థం కాదు, నిన్న మొన్న శనివారం సరిపోదని ఒక సినిమా వచ్చింది, లాస్ట్ వీక్ అనుకుంటా. వీళ్ళేమో శనివారం సరిపోద్దా వీళ్ళకి? నాకు డౌట్. ఎందుకంటే ఒక శనివారం సరిపోదు వీళ్ళకి, జీవితకాలం శనివారాలు చేయాలి వీళ్ళు మాట్లాడే మాటలకి, చేసే పనులకి. ప్రజలు పూజలు చేయండి వచ్చే శనివారం అంటాడు. ప్రజలకేం సంబంధం అండి? నాకు అర్థం కాని విషయం. మా పట్టాభి గారు, ప్రజలకి ఏమి సంబంధం? ఇప్పుడు ఇక్కడ దోషులుగా నిందితులుగా పెట్టబడిన వారు జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్